సాయి చందే. సాయి చంద్ అంత రాగయుక్తంగా భావయుక్తంగా నేను పాడలేను. మీరందరూ అడుగుతున్నారు కాబట్టి సాయికి నాకు ఉన్న పాట సంబంధం కూడా ఇదే కాబట్టి చెప్తున్నా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలిసుంటే చెడ్డంత నా కొడుకును, తెలిసుంటే చెడ్డంత మా సాయిని తిరిగి తెచ్చి ఇవ్వగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో దేవదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను. తొలుసూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటే శంకరా. అందుకే వేశావ ఈ శిక్షను, అమర వీరుణ్ణి చేశావ నా కొడుకును. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. శివరాత్రిని శిలకు నైవేద్యమైనాను, దీపమారనీక పడిగా పులున్నాను. కళ్ళలో వేకువ దీవెననుకున్నాను, కడుపులో పేగును కోస్తవనుకోలేదు. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, సతికి గణపతిని ఇచ్చావురా, నా కొడుకుపై నీ మతి ఏమైందిరా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో దేవదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెదికాను, అమ్మానే పిలుపుకై అల్లాడిపోయాను. పిలుపుకై అల్లాడిపోయాను. తొలిసారి నా కొడుకు అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను. ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, పార్వతిని అడగరా శంకరా. తల్లిగా పార్వతికి ఒక నీతిన, ఈ తల్లి గుండెల మీద చితిమంటనా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. మీ అందరికీ చివరిగా సాయి చందు నేను
ఎప్పుడు మాట్లాడుకున్నా వాడి నోటి నుంచి ఒక పాట ఎక్కువ సార్లు వినేది నేను. పాడరా బావ అంటే లాస్ట్గా ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ పెట్టేసిన, రేర్గా మాట్లాడుకున్నా లాస్ట్ మాటలో ఈ పాట ఉండేది. నాకు సాయి చంద్కి ఈ పాట మీకు ఎవరికి తెలియదు, రేల ప్రసాద్ తమ్ముని తెలుసు. సాయి చంద్ చాలా మనసువాడి పాడిన పాట. రాత్రి 1 గంట 2 గంట ప్రాంతంలో మహబూబాద్లో రాస్తే పాడిండి ఈ పాటని. అదే రోజు ఇంకో పాట రికార్డ్ చేసినాం. ఈ పాట ప్రజాదరణ పొందింది. ఆ పాట పొందలేదు అన్న పాడదాం. ఎందుకంటే అన్న నేను రావడం ఆలస్యంగా వచ్చిన. హరీష్ అన్న గురించా? మాట తప్పని నైజం మడమ తిప్పని పాదం గురి తప్పని బాణం హరీష్ అన్న, నిరుపేదల నేస్తం అభయమిచ్చే హస్తం ఎవనికి అందని వ్యూహం హరీష్ అన్న. కరెక్టేనా? మొత్తం పాట పాడతాం, కొంచెం ఓపికగా ఉండండి. ఎందుకంటే ఇది సందర్భం వేరు అన్న. ప్లీజ్ రిక్వెస్ట్, నేను లేటుగా వచ్చిన కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని తొందరగా ముగిస్తున్నా. దీంట్లో సాయికి నాకు ఎప్పుడు చాలా బాండింగ్గా పాడుకున్న ఒక పాటను చెప్తాను. రాతి బొమ్మల్లో పాట మీ అందరికి తెలిసింది. కానీ సాయి నేను ఎక్కువగా ఇష్టపడి చాలా రోజు రాత్రి అంతా కష్టపడి కూర్చొని రాసుకొని పాడుకున్న పాట. చాలా కష్టపడి కూడా పాడడానికి. ఆయనకి జీవితాంతం గుర్తుండిపోయే పాట బావిదా అనేది. కానీ మేమిద్దరం ఎప్పుడు దానికి గుర్తింపు వచ్చే విధంగా ప్రవర్తించలేదు, బయట పాట పాడుకోలేదు మేము. ఆ పాట సాయి కోసం, మీ అందరి కోసం, చివరిగా నాకు సాయికి మధ్య ఉన్న అనుబంధంతో కూడుకున్న పాట. మూరెడు తాళి 3 ముళ్ళకు తలొంచి నాతో వచ్చావు, జన్మ జన్మకు తెగని బంధమని 7 అడుగులు నడిచావు, అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు, ఎందుకో ఆ మాట మరిచి నన్ను ఒంటరిగా వదిలేశావు, చెదిరే నూరేళ్ల కళ చెలరేగెను దుఃఖమిలా మిగిలాయమ్మ నీలా జ్ఞాపకాలే నిర్మల, మూరెడు తాళి 3 ముళ్ళకు తలొంచి నాతో వచ్చావు, జన్మ జన్మకు తెగని బంధమని 7 అడుగులు నడిచావు, అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు, ఎందుకో ఆ మాట మరిచి నన్ను ఒంటరిగా వదిలేశావు. ధన్యవాదాలు అందరికీ. ఇంకొకసారి సాయిని తలుచుకోవడానికి జీవితాంతం ఎవరైనా ఈ సృష్టి ఉన్నంత కాలం ఇటువైపు వస్తే ఒక పాటగాడికి తలెత్తుకొని చెప్పుకోగలిగే ఒక విగ్రహాన్ని ఇక్కడ రూపకల్పన చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా చెల్లె వెనుక నిలబడి చేతులు కలిపిన మీ అందరికీ, మా సాయి అభిమానులందరికీ, పాట అభిమానులందరికీ, బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.